వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రసిద్ధిగాంచిన ఈ చారిత్రాత్మకమైన ఈ గామలపాడు 11వ శతాబ్దంలో నాయకురాలు నాగమ్మ గారు ప్రతిష్ఠించిన ఈ దేవాలయాన్ని ఈరోజు మరలా పునఃప్రతిష్ఠ చేయడం అనేది శివస్వామి గారి చేతుల మీదుగా పల్నాటి పూర్వ వైభవాన్ని మరలా సాటి చెప్పడం, ఈ దేవాలయాన్ని పల్నాడు చరిత్ర మనకు ఉంది కాబట్టి ఈ చరిత్రలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా దీని ప్రదర్శనని తీసుకెళ్లేదానికి కూడా ఈరోజు మనం ఒక సంకల్ప దీక్ష తీసుకున్నాం. పల్నాడు ప్రాంతం అంటే శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాంతం. చాపకోటి సిద్ధాంతాన్ని అమలు చేసి అన్ని కులాలని ఒక చోటకి చేర్చి సహబంధి భోజనాలు పెట్టిన బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా ఈ పల్నాడి పౌరుషాన్ని ఎనుమొక్కడు చేసే దాంట్లో ఈరోజు వేదిక మీద ఉన్న అందరం ఒక కంకణం కట్టుకున్నామంటే దీనిలో మీరు కూడా అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఎన్నో చారిత్రాత్మకమైన దేవాలయాలు ఉన్నాయి పల్నాడులో, కానీ వాటికి మనం తీసుకురావాల్సినంత ప్రాచుర్యం తీసుకురాలేకపోతున్నామని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అటువైపు మొదలు పెడితే మాచల్ల చెన్నకేశ్వర దేవాలయం కాడి నుంచి కారంపూడి, అదేవిధంగా మన దగ్గర చూస్తే ఈ దేవాలయం, అదేవిధంగా గురజాల మతపడేశ్వరమ్మ దేవాలయం, అదేవిధంగా దాచపల్లి వీరలంకమ్మ స్వామి దేవాలయం, దైద బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం, కొట్టుపాలెం నరసింహస్వామి దేవాలయం, గుత్తికొండ, మోర్జంపాడు బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయం ఎన్నో ఉన్నాయి. కానీ 2016 పుష్కరాలు వచ్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పుష్కరాల నిధులు రోడ్స్ కానీ, గార్డ్స్ కానీ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఎండోమెంట్స్ అన్నిటికీ కలిపి 151 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి, మాచల్ నియోజకవర్గానికి పుష్కరాల్లో మంజూరు చేశారు. తంగడ ఈ మండలంలోనే 5 పుష్కర గట్లు కట్టాం మనం. దైద గొట్టెముక్కల ఆ మండలంలో 2 కట్టాం. రేగులగడ్డ, వెల్లంపల్లి, అదేవిధంగా గోవిందాపురంలో 3 కట్టాం. కతరసాల, అనుపు, విజయపూర్ సౌత్లో 3, మొత్తం 13 పుష్కర గట్లు కట్టాం. మీకు తెలుసు, దైద అమరలింగేశ్వర స్వామి గుడికి మట్టి రోడ్లు వెళ్ళాం. 40 సంవత్సరాలు తార్ రోడ్డు వేశాం. ఫారెస్ట్ వాళ్ళు అన్నారు ఇది మా రోడ్డు, తార్ రోడ్డు వేయమని. ఇది మీ రోడ్డు కాదు, మా రోడ్డు కాదు, ప్రజల రోడ్డు, తార్ రోడ్డు వేస్తామని చెప్పి వేశాం. 40 సంవత్సరాలు మట్టి రోడ్లో నడిచిన రోడ్డులో గుడి చాలా పెద్ద ఎత్తున కూడా రెగ్యులేట్ చేశాం. కరెంట్ ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం. అదేవిధంగా బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా తార్ రోడ్డు వేశాం. ఆ రోజు ఒక చరిత్ర. దాదాపు 18 లక్షల మందికి పుష్కరాల్లో భోజనాలు పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా 2016 ఆగస్టు 21న దైద టెంపుల్ కూడా రావడం జరిగి, ఇలాంటి టెంపుల్ని నా జీవితంలో చూడలేదని కూడా చెప్పడం జరిగింది. అలాంటి టెంపుల్స్ మన పల్నాడులో ఉన్నాయి. వీటిని మనం దేశ విదేశాల్లో ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉంది. ఇది మన సంపద, ఇది భగవంతుడి సృష్టి. ఈ పల్నాడుని, ఈ చరిత్ర ఎవరు కూడా ఎక్కడ ఏ దేశంలో కూడా ఇలాంటి చరిత్ర లేదు. కల్మషం లేని వ్యక్తులు పల్నాడులో ఉంటారు. వెన్నుపోటు రాజకీయాలు లేని వ్యక్తులు పల్నాడులో ఉంటారు. ముక్కసూటిగా మాట్లాడే వ్యక్తులు పల్నాడులో ఉంటారు. భగవంతుడు అలాంటి వ్యక్తులను పుట్టించారు పల్నాడులో చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో అందుకనే కృష్ణమూర్తి గారు చెప్పారు,
ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా గాలి గోపురం నిర్మాణం కానీ, లేకపోతే వృద్ధాశ్రమం కానీ, లేకపోతే ఇంకా మనం ఏమేమి చేయాలో కూడా చెప్పారు. వీటన్నిటికీ కూడా తిరుపతి దేవస్థానం నుంచి నిధులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మేమందరం, నేను, బ్రహ్మారెడ్డి గారు, ఎంపీ గారు, కృష్ణమూర్తి గారు అందరం కూడా కలిసి దీనికి కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పల్నాడు ప్రాంతంలో కూడా టూరిజాన్ని కూడా మీరు చూస్తే ఇంకో కోటప్పకొండలాగా దగ్గర కానీ లేదా ఇక్కడ కానీ టూరిజం ఆల్రెడీ మనం ప్రపోజల్స్ కూడా పెట్టాం. ప్రతిదానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డించుకున్నాం, దాన్ని కూడా ఆ అడ్డంకిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. తప్పకుండా మన సంపదను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనందరం ఇక్కడ ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ రామలపాడు ఈ టెంపుల్ని, చెన్న మల్లికార్జున స్వామి టెంపుల్ని, ఇది ఎక్కడ కూడా ఈ టెంపుల్ అనుకున్న విధంగా జరిగి పూర్తి నిర్మాణం గాలి గోపురం సహా జరిగి తీరుతుంది. దీంట్లో ఎటువంటి ఆటంకాలు ఏమీ లేవు. అందరం కూడా కర్తవ్యం చేసుకొని దీంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన కృష్ణమూర్తి గారికి, శివశర్మ గారికి, మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. పునఃప్రతిష్ఠించే కార్యక్రమానికి అనేక మంది అతిథులు, అతిరథులు, పీఠాధిపతులు, పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, యువకులు, మర్యాదస్తులు, శాంతిమూర్తులు, సకల కళాకోవిదులు అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం పుణ్యపురుషులకు పుట్టిన చోటు, తపోధనులకు తల్లి సీమ, పౌరుషవంతులకు పాఠశాల, వేదం విధించిన దేశం, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన దేశం, సకల చరాచర సృష్టి గమ్యం చూపిన దేశం, పరమార్థానికి అభిముఖంగా జీవయాత్ర గడిపే ప్రతి జీవి చిట్ట చివరి మజిలీగా చేరుకోవలసిన దేశం ఏదైనా ఉంది అంటే అదే భారతదేశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే భారతదేశంలో కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, ధనికులు, దరిద్రులు, అల్పులు, వాదికులు ఎన్ని ఉన్నప్పటికీ ఇలా సమైక్యంగా ధర్మం వైపు నడవలసినటువంటి ఆవశ్యకతని సట్టి లేపుతున్నటువంటి తరుణం ఆసన్నమైందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఈ ఫ్యాక్షన్ పడగలో ఉన్నటువంటి హత్యా రాజకీయాలకు నెలవు నుంచి ఆధ్యాత్మిక వైపు తెలుగుదేశం పార్టీ ఈ పెద్దలందరూ వచ్చిన తర్వాత తీసుకుపోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందుకనే ఈ గడ్డ మీద అనేక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు జరిగిన మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఇవాళ పల్నాడు ఒక స్ఫూర్తి నింపుతున్నటువంటి కార్యక్రమం ఉంది. అందుకనే పల్నాడు ప్రాంతంలో ఏది మొదలు పెట్టినా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ దేవాలయం దినదిన ప్రవర్తమానమై 2 రాష్ట్రాల్లో అద్వితీయంగా వెలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందుకనే పెద్దలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంతటి మంచి కార్యక్రమానికి అనేక మంది పీఠాధిపతులను కూడా పిలిచినటువంటి సందర్భం. నేను నిజంగా ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, కానీ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు విని ఇవాళ మరింత పరిపక్వత చెందాలి. ఆధ్యాత్మిక సంబంధించి, హిందూ మతానికి సంబంధించి, ధర్మం గురించి, దేశం గురించి తెలుసుకునే అవకాశం వస్తుందని ఇక్కడికి రావడం జరిగిందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఈ దైవ కార్యక్రమంలో పాల్గొనే మన అందరికీ కూడా జన్మం ధన్యమైనట్టుగా భావిస్తున్నాను. ఎందుకంటే పల్నాడుకు ఒక చరిత్ర ఉంది. చాపకూడి సిద్ధాంతాన్ని ప్రపంచం చేసి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇలా వనభోజనాలకు శ్రీకారం చుట్టింది. అందుకనే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కులాల వారిగా, మతాల వారిగా ఎన్ని రకాలుగా జరిగిన వనభోజనాల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర ఈ నేలకు ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. వనభోజనాలు చుట్టినప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఏ భోజనం చేసినా సంవత్సరానికి ఒకసారి మనము చెట్ల కిందికి వెళ్ళి ఇలా అందరం కూడా ఒకే చోట చేరి
కష్టాలని, కన్నీళ్ళని, బాధలని, ఇబ్బందులని అన్ని పంచుకోవడం కోసం ఒక కార్యక్రమం ఉంది. ఉన్నా లేకున్నా అందరూ ఒకే రకంగా ఉండాలి ఈ సమాజంలో అనేటువంటి ఐక్యతని చాటి చెప్పినటువంటి చరిత్ర ఈ గడ్డకు ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ ఈటీవీ, జీటీవీ, మా టీవీ, మీ టీవీ, స్టార్ టీవీ, ఉదయం, మధ్యాహ్నం, వార్త, ప్రభ, క్రానికల్, ఎక్స్ప్రెస్, ఏపీ టైమ్స్, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇవాళ పిల్లల్ని చూస్తే దుడ్డెల్ని కట్టేసినట్టే ఉంది. ఎవరి సెల్లుకు వానికే ఉంది. భార్య భర్త మాట్లాడుకునే పరిస్థితి లేదు, తల్లి కూతురు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ వనభోజనాలు లాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఇవాళ అందరం సమిష్టిగా కూర్చొని మనసులో ఉన్నటువంటి బాధలని, కష్టాలని, కన్నీళ్ళని, ఇబ్బందులని చర్చించుకునేటువంటి సదావకాశం కోసం ఇవాళ వనభోజనాలు లాగానే ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా భవిష్యత్తు గురించి, బతుకుల గురించి, కన్నీళ్ల గురించి, దైవత్వం గురించి, పాపం గురించి, పుణ్యం గురించి తెలుసుకునేటువంటి సదావకాశం ఉంటుంది. కాబట్టి ఒక మనిషి మనిషిగా మారాలంటే, ఒక మనిషి పరివర్తన ఏ రకంగా ఉండాలి అనేది ఈ దేవాలయాల ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని మనం అందరం గ్రహించాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి నేను ఇందులో ఇప్పుడిప్పుడే టీటీడీ బోర్డు మెంబర్ గా ఇచ్చిన తర్వాత దైవత్వం గురించి తెలుసుకునేటువంటి అవకాశం మొదలు పెట్టినటువంటి సందర్భంలో మీ అందరి యొక్క అపారమైనటువంటి అనుభవాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి పీఠాధిపతులు గాని, పెద్దలు అనేక సంవత్సరాలుగా ఈ చేస్తున్నటువంటి అనేక విషయాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అందుకని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు మీరు ఇద్దరికి ఓటేస్తే ముగ్గురు బంపర్ ఆఫర్ త్రిమూర్తులు ఇక్కడనే ఉన్నారు. కృష్ణమూర్తి అన్న, సీనన్న, అదే కృష్ణదేవరాయలు గారు పక్కనే ఉన్నాడు, మన బ్రహ్మన్న. అందుకనే ఇటువంటి వారి సారథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి, దైవత్వం ఆపాదించబడాలి, ఇవాళ శాంతి వైపు పయనించాలి, అభివృద్ధి జరగాలి, అన్ని కుటుంబాలు కూడా ఇవాళ దేదీప్యమానంగా వెలగాలి, ఇది ఒక వరవడి కొనసాగాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఎన్ని జరిపినా మీరందరూ కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నాగమ్మ గారు కానీ, బ్రహ్మనాయుడు గారు కానీ ఇవన్నీ కూడా తిరిగిన ప్రాంతం కాదు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ చాలా గుళ్ళు కట్టడం జరిగింది. దీనికి ఒక చరిత్ర ఉంది. ప్రతిసారి కారంపూడిలో ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో వాటికి మనం అందరం కూడా భాగస్వాములు అవుతాం. ఆ ఉత్సవాలకి కేవలం ఆ ప్రాంతం నుంచే కాదు, 2 రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అందరూ ఆ రోజు రావడం జరుగుతుంది, పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే దాన్ని మరొక మెట్టుకు పైకి తీసుకువెళ్ళాలి అంటే కేవలం ఒక ఫెస్టివల్తోనో, ఒక పండగతోనో సరిపోదు. ఒక టూరిజం స్పాట్గా పెంచాలి అంటే కనుక 4-5 దగ్గరలో కనుక మనం కొద్దిగా పెంపొందిస్తే కనుక ఒక 4-5 స్థలాన్ని, హిస్టారికల్ ప్లేసెస్, ఇక్కడ యుద్ధం జరిగింది, ఇక్కడ ప్రార్థన చేసేవారు, ఇక్కడ పండగ చేసేవారు అనేది ఒక 4-5 ప్రదేశాలను మనం కనుక గుర్తించి వాటిని పెంపొందిస్తే అప్పుడు టూరిజంగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కృష్ణమూర్తి గారు మొదలుపెట్టారు. ఏదైతే గుడి ఉందో నాయకురాలు నాగమ్మ గుడి, దాన్ని మళ్ళీ కూడా పునఃప్రతిష్ఠ చేస్తూ అక్కడ విగ్రహాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడుతూ, మామూలుగా ఎక్కడా చూడడం ఇలా గుడిని. నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు మీకు పైన చూస్తుంటారు, పైన చూస్తే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఈ గుడి. మిగతా శివాలయాలకు వెళ్తా, ఏ గుడికి వెళ్ళినా కానీ ఒక లెవెల్లోనే బండలు పరిచేసి స్లాబ్ వేస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తే దాదాపు 8-9 స్టెప్స్ ఉన్నాయి పైకి, శివుడు ఉన్న దగ్గర నుంచి పైకి చూస్తే. ఎందుకని అడిగితే దాదాపు ఇది అప్పుడు 1000 సంవత్సరాల క్రితం నుంచి అంతే ఉందండి, అప్పుడే అలా చేయడం జరిగింది, దీనికి ఆ ప్రత్యేకత ఉంది అని చెప్తా ఉన్నారు స్వామీజీ గారు వాళ్ళందరూ కూడా. ఇటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మనం దాన్ని గమనించి వాటిని పెంపొందిస్తేనే టూరిజం పరంగా ఇక్కడికి వస్తారు, చూస్తారు. ఇంతకంటే నేను చాలా దేశాలు తిరగడం జరిగింది, ఇంతకంటే దీంట్లో 10% కూడా ఉండదు అక్కడ చరిత్ర. దాన్నే చాలా పెద్ద చరిత్ర ఉన్నట్లుగా యూకే వెళ్ళినా, మిగతా చోట్లకి వెళ్ళి చాలా పెద్దది ఏదో అయిపోయినట్లుగా చాలా చిత్రీకరించి దానికి ఒక టూరిజంగా చాలా పెంపొందించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న చరిత్రకి దీనికి ఇంకా ఒక 100 రెట్లు పెంచినా తక్కువే అని నా భావన. దాన్ని చెయ్యాలి అంటే ఏదో ఒక పండగ చుట్టూతోనో, ఒక ప్రాంతం చుట్టూతోనో సరిపోదు. ఇలా 3-4 ప్రాంతాలు మనం డెవలప్ చేస్తే తప్పకుండా అవుతుంది. దాంట్లో తప్పకుండా నేను కానీ,
ఎమ్మెల్యే గారు కానీ, తిరుపతి గారు కానీ, అలాగే బ్రహ్మారెడ్డి గారు కానీ అందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని ఏదో ఒక విధంగా ఇప్పుడు గండికోటికి ఫండ్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఆ విధంగా టూరిజం వైపు నుంచి దీనికి కూడా ఫండ్ కొద్దిగా రిలీజ్ చేయించి దీన్ని కూడా పెంపొందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. ఎందుకంటే దీన్ని ఈ ప్రాంతాన్ని పెంచాలి, దాంతోపాటు ఒక సర్క్యూట్ లాగా కూడా అవుతుంది. సర్క్యూట్ అంటే నాగార్జున కొండ నుంచి ఇక్కడికి రావచ్చు, ఇక్కడ ఒకరోజు గడపచ్చు, ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళొచ్చు, అక్కడ ఒక రోజు గడపచ్చు. ఇలా ఎక్కడైనా ఎవరైనా టూరిజంకి వస్తే ఒక 3-4 రోజులన్నా అక్కడ గడపగలిగితే అప్పుడే రావడం జరుగుతుంది. అంతేగాని పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోవడం అనేది ఎక్కడ టూరిజంలో పర్యాటకంగా ఎక్కడ అభివృద్ధి చెంది 3-4 ప్రదేశాలు ఉంటాం. తప్పకుండా దీన్ని కూడా ఒక ప్రదేశంగా తీసుకొని డెవలప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈరోజు దీన్ని ఆశీర్వదించడానికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్వామీజీకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పరిరక్షించాలా, పల్నాడు యొక్క ఘనతను, పల్నాడు చరిత్రను, పల్నాడు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూల చాటాలనే ఉద్దేశంతోనే పల్నాడు ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పల్నాడు ప్రాంత అభివృద్ధి కోసం, పల్నాడు ప్రాంతంలో అనేక విధాల అభివృద్ధి పత్రాల ఆలోచనతోనే ఈ యొక్క పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత పూజ్య శ్రీ శివస్వామి గారి యొక్క సంకల్పం మేరకు మొట్టమొదటిగా ఇక్కడ ప్రాజెక్టు నిర్ణయం చేసి, ఆ తదుపరి వారి యొక్క సంకల్పం మేరకు ఈ రోజున ఎందరో స్వామీజీలకు సంబంధించి, ఎందరో పీఠాధిపతులకు సంబంధించి, అనేక మంది భక్తులకు సంబంధించి, ప్రజాప్రతినిధులకు సంబంధించి అందరూ కూడా కలిసి ఇక్కడ స్వామివారి చేతుల మీదుగా ఈ రోజున చెన్న మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి నిర్మాణం చేపట్టడం జరిగింది. ముందుగా స్వాముల వారికి నా యొక్క కృతజ్ఞాభినందనలు తెలియజేస్తూ, నేను పల్నాడు ప్రజలకు కానివ్వండి, భక్త జనులందరికి కానివ్వండి వాటి మనవి చేస్తున్నాను. దీని ఉద్దేశం చెప్పాం. పల్నాడు ప్రాంతానికి సంబంధించిన పరిరక్షించుకోవాలా, చరిత్రను అనుభవంలో ప్రశ్నించే విధంగా చర్యలు కొనుక్కోవాలన్నటువంటి ఆలోచనతో చెప్పడం జరిగింది. ఇందాక అనేక మంది పెద్దలకు కూడా ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నటువంటి ఆలోచన కానివ్వండి, ఈ ప్రాంతంలో అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా పునర్నిర్మాణం చేస్తామన్నటువంటి ఒక సంకల్పం కూడా ఈ స్టేజీ మీద నుండి తీసుకోవడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే, ఇదొక మంచి ఆధ్యాత్మిక శివక్షేత్రంగా కావాలి. శివక్షేత్రంతో పాటు కూడా సామాజిక హితమైన కార్యక్రమాలు కూడా ఈ మహాశివక్షేత్రంలో జరగాల. వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, గోశాల, అంతేకాకుండా కూడా పల్నాడు చరిత్రను పరిరక్షించే విధంగా పల్నాడుకు సంబంధించి ఒక మ్యూజియం, అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించి, వేద పాఠశాలకు సంబంధించి నిర్మాణం చేపట్టాలన్నట్టు సంకల్పం చేయటం జరిగింది. స్వామి గారు చెప్పారు, దేశంలోనే అతి ఎత్తైనటువంటి 272 అడుగులు కలిగినటువంటి రాజగోపురాన్ని నిర్మించాలని సంకల్పం పెట్టారు. కాబట్టి తప్పనిసరి కూడా పల్నాడు ప్రాంతం మొత్తం కూడా సహకరించాలి. ఎందుకంటే ఇది స్వామి గారికో దానికో వ్యక్తులకు సంబంధించింది కాదు, స్వామి గారికి సంబంధించి కాదు, మాకు సంబంధించింది కాదు. ఇది మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం తీర్చిదిద్దాలా. మరి పల్నాడు ప్రాంత ప్రజానిక్యం కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలి. మరీ ముఖ్యంగా స్వామివారు ఇందాక మాట్లాడారు, ఎందుకంటే అవసరమైతే పల్నాడు ప్రాంతంలో ప్రతి గడప తిరుగుదాం, గడప నుంచి విరాళాలు సేకరిద్దాం. దేనికంటే ప్రతి వ్యక్తి కూడా పల్నాడు ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, పల్నాడు ప్రాంతంలో జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క క్షేత్రంలో మరి భాగస్వామిగా అయ్యామనేటువంటి ఆలోచన కోసం తప్పనిసరి కూడా అందరూ కూడా భాగస్వామి చేయాలని కూడా స్వామి గారు సంకల్పించడం జరిగింది. నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఇదంతా ఒక వ్యక్తులకు సంబంధించే కాదు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కూడా ఈ శివక్షేత్రం వర్ధిల్లాల. ఈ శివక్షేత్రంకి తప్పనిసరి కూడా వర్ధిల్తగా ఆశిస్తూ మరొకసారి ఈ సంకల్పించినటువంటి శివస్వామి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, అదేవిధంగా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, పెద్దలు, భక్తులు, అదే స్వామీజీలకు సంబంధించి అందరూ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పల్నాటి ఘన చరిత్రని ప్రపంచానికి మరొకసారి చాటే విధంగా
సుమారుగా 800 సంవత్సరాల క్రితం నాయకురాలు నాగమ్మ మంత్రినిగా ఉండి శివాలయం నిర్మించి ప్రతిష్ఠ చేసిన దాచేపల్లి గామాలపాడులో ఉన్న శ్రీ పార్వతీదేవి సమేత చండమల్లికార్జున స్వామి యొక్క దివ్య దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన మెంబరుగా, ఎమ్మెల్సీగా, ప్రజానాయకులుగా మాన్యశ్రీ జంగా కృష్ణమూర్తి గారి యొక్క దృఢ సంకల్పముతో ఈ రోజున ఆ ఆలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగుతూ అద్భుతమైన మరకత శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాం. మరకతం అంటే బుధుడు, బుద్ధికారకుడు, ఐశ్వర్యకారకుడు, జ్ఞానకారకుడు, వ్యవసాయకారకుడు, వ్యాపారకారకుడు, ఆరోగ్యకారకుడు. అటువంటి మరకతాన్ని ప్రతిష్ఠ చేయడం ద్వారా ఈ పల్నాడే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ ప్రపంచం కూడా సస్యశ్యామలంగా సుసంపన్నంగా ఉండాలని దృఢ చిత్తముతో ఈ యొక్క ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం పూర్తి చేశాం. అలాగే 18 ఎకరాల సువిశాలమైన ఈ ప్రాంతంలో ఒక నూతన దేవాలయంగా నిర్మాణం చేస్తూ ప్రజా సేవే పరమావధిగా, మాధవ సేవే మానవ సేవగా తన లక్ష్యంగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ ఒక వేద పాఠశాలని, వృద్ధాశ్రమాన్ని మరియు అనాథ ఆశ్రమాలను, అలాగే తెలంగాణ ఆంధ్ర బోర్డర్లు ఉంది కాబట్టి ఇది ఒక గొప్ప పర్యాటక కేంద్రంగా కూడా మార్చాలని వారి సంకల్పం. దీనికి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి మన లావు కృష్ణదేవరాయలు గారు మరియు గురజాల మాచర్ల ఎంపీలని ఎరపతినేని శ్రీనివాసరావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పడం కాకుండా ప్రజల్లో కూడా మీ వంతు భాగస్వామ్యాన్ని ఇవ్వండి అంటూ కూడా చెప్పడం చాలా ఆనందదాయకం. దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు అనేక మంది మఠపీఠ ఆశ్రమతులు ఇచ్చేసి తమ యొక్క ఆశీర్వాదాన్ని చక్కగా ఇచ్చారు. తొందరలోనే నూతన దేవాలయాన్ని నిర్మాణం చేస్తూ భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే అద్భుతమైన రాజగోపురాన్ని 272 అడుగుల రాజగోపురాన్ని నిర్మిస్తూ పల్నాడు యొక్క కీర్తిని ప్రపంచానికి చాటే విధంగా వెళ్ళాలని, దీనికోసం పల్నాడు జిల్లాలోని ప్రతి ఒక్క గ్రామానికి ఒక కమిటీ వేస్తూ సభ్యులుగా తీసుకుంటూ ప్రతి ఒక్క గడపని తడుతూ వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలగజేస్తూ మేము ముందుకు సాగుతాం. ఇప్పటికే శైవక్షేత్రం ద్వారా ఈ యొక్క పల్నాడు జిల్లాలో మిర్యాల గ్రామంలో ఉన్న 6 దేవాలయాలు ఒకేసారి ప్రతిష్ఠ చేశాము. అలాగే వెల్దుర్తి గ్రామంలో ఉన్న 6 దేవాలయాలను పునరుద్ధరణ కార్యక్రమం చేశాము. ఇలాగా అనేక కార్యక్రమాలు చేస్తూ 495వ దేవస్థానంగా ఈ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ నూతన దేవాలయం మరి మన కృష్ణా పుష్కరాలు 2028లో వస్తున్నాయి. నాగులేరు ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. కావున మాననీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తిరుమల దేవస్థానం మరి ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి నాయుడు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి అనేక విధానాలుగా ఫండ్స్ని కలెక్ట్ చేసి అద్భుతంగా ప్రధాన దేవాలయము, ఆ ప్రధాన రాజగోపురం పుష్కరాల సమయానికి ప్రతిష్ఠ చేసి ప్రపంచానికి పల్నాటి ఘన చరిత్రను చాటే గొప్ప వైభవాన్ని మనందరం చాటుకుందాం. అందరూ సహకరిస్తూ ముందుకు రండి. ఓం నమః శివాయ. గామాలపాడులో గౌరవ పెద్దలు శ్రీ జంగా కృష్ణమూర్తి గారి నేతృత్వం, సంకల్పంతో పల్నాడు చారిత్రాత్మకమైన సంస్కృతిని, ఆనవాళ్లను మళ్ళీ భావితరాలకి అందించాలన్న ఒక సత్సంకల్పంతో జంగా కృష్ణమూర్తి గారి కృషిని కొనియాడుతూ వారి సంకల్పానికి ఆ భగవంతుడు అండగా ఉంటాడని, పల్నాడు చరిత్రని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత పల్నాడు ప్రజలకు ఎంతైనా ఉంది. పల్నాడు పౌరుషాల గడ్డే కాదు, ఒక గొప్ప సంస్కృతి ఉంది. పల్నాడు యుద్ధం జరిగింది అంటే ఎందుకు జరిగిందో చాలా మందికి తెలియదు. ఆ రోజు వరదలు వచ్చిన సమయంలో ఏదైతే అంటరాని కులాలుగా
ఆ రోజు వరకు ఉన్న కొన్ని వర్గాలని ఆలయ ప్రవేశం చేయించాడు బ్రహ్మనాయుడు గారు అనే ఉద్దేశంతో అది ఆ రోజు తొలి బీజం పడింది. అయినప్పటికీ ఆనాడే 13వ శతాబ్దంలో చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన గొప్ప సంస్కృతి మనది. పల్నాడు గడ్డ పౌరుషాల అడ్డ అంటారు. పౌరుషమే కాదు, సంస్కృతి, సమాజం పట్ల సామాజిక న్యాయం చేయాలని ఒక స్పృహ ఆనాటి పాలకులకే ఉందని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ పల్నాడు ఎంతో అభివృద్ధి చెందాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఈ పల్నాడు ప్రాంతం అన్ని విధాలుగా సాగునీరు, తాగునీరుకి లోటు లేకుండా మెరుగైన విద్య, వైద్యం ఈ పల్నాడు ప్రజలకు అందించాలనే మరి మా సంకల్పానికి నాయకుడి మద్దతు ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.